హాయ్ డార్లింగ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నేను కల్కి సెట్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ కల్కి రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఎన్ని కలెక్ట్ చేస్తుంది, ఎన్ని క్రోర్స్ ఆఫ్ మనీని కలెక్ట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. సో ఆ సినిమా హాఫ్ ఆఫ్ ద పార్ట్ షూట్ అయిన సెట్స్కి అయితే మనం వచ్చాం. ఆ సెట్స్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నాతో పాటు వచ్చేయండి, నేను కూడా ఈగర్లీ ఎక్సైటెడ్ ఉన్నా. సో ఇది సెట్ ఎంట్రీ అన్నమాట. సో కల్కి మూవీలో మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ కంట నాకు బాగా నచ్చింది అశ్వత్థామ క్యారెక్టర్. ఆయన స్టాచ్యూ చూద్దాం. ఈ స్టిక్ ఎవరిదో కూడా మీకు తెలుసు. సో స్పాయిలర్ అలర్ట్ అనమాట, కర్ణాది. సో ఈ స్టిక్కి పవర్ నేను పట్టుకుంటే రాదు, కర్ణ పట్టుకుంటే వస్తుంది. సో ప్రభాస్ గారు దగ్గర కర్ణ అన్బిలీవబుల్. అసలు ఇంత చిన్న స్టూడియోలో కల్కి వరల్డ్ని క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీకు ఐడియా ఉందా? సో ఇక్కడ ఫైట్ అవుద్ది. ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, సో గాల్లోకి లేపి ఎగిరెగిరి కొడతాడు ప్రభాస్ అన్న. సో ఆ షాట్ ఇక్కడే చేశారు. ఒక కత్తితో, హ్యాండ్ కత్తితో ఇలా చెమట సెట్ని ఇలా తుడుచుకునే సీక్వెన్స్ ఎక్కడే అయింది. అసలు మామూలుగా లేదు. ఆ ప్రాపర్ యాక్షన్ సీక్వెన్స్, దిల్జిత్ సాంగ్కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఎక్కడే అయింది. మామూలుగా లేదు అసలు సెట్. వర్క్షాప్లో బుజ్జి వెహికల్. సో అసలు బుజ్జి క్రేజ్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారి కంటే ఎక్కువ ఉంది బుజ్జి క్రేజ్. సో ఇది బుజ్జి వెహికల్. మ్యాక్సిమం వర్క్షాప్ షూట్ అంతా ఇక్కడే జరిగింది. చాలా డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది. నేను దగ్గర నుంచి చూసి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా హ్యాపీ ఉంది. ఇది గ్యారేజ్. సో మన ప్రభాస్ అన్న మ్యాక్సిమం వర్క్షాప్ వెహికల్కి సంబంధించిన రిపేర్లు కానీ అండ్ సినిమాలో చూపించే యాక్షన్ సీక్వెన్సెస్కి రెడీ చేసే ప్రాసెస్ కానీ మొత్తం ఇక్కడే జరిగింది. ఎంత మంచిగా అనిపిస్తుందో దగ్గర నుంచి చూస్తుంటే. ఈ ఫీల్ మామూలుగా లేదు. సో ఇది చూసారా, నేను రియల్ అనుకున్నా. సెట్లు ఇది కూడా ఒక ప్రాపర్టీయే. ఇది మీరు అబ్జర్వ్ చేశారా? ఇది ఎవరు వాడతారో చెప్పండి, గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మర్చిపోయా. బుజ్జి వెనకతల ఆ బాల్ చూస్తుంటే నాకు చాలా భయం అనిపిస్తుంది. సినిమాలో చేసిన స్టంట్లు ఈ బుజ్జి వెహికల్ మామూలుది కాదు అసలు, అనదర్ లెవెల్. ఆ స్టంట్స్ కానివ్వండి, ఆ సీజీ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక మాస్టర్ పీస్. తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అది మళ్ళీ తీయాలంటే నాగ్ అశ్విన్ గారికే సాధ్యం. సో ఇది వర్క్షాప్ బుజ్జి. వర్క్షాప్ షూట్ అంతా ఎక్కడే జరిగింది, ప్రాజెక్ట్ కేలో, అదే కల్కి మూవీలో. ఒక ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు బుజ్జి కోసం. ఒక దేవుడు ఊరేగింపు జరిగితే ఎలా ఉంటుందో ఊర్లో బుజ్జి వస్తే ఆ రేంజ్లో దాన్ని ఎలివేట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ సినిమా లవర్స్. అలాంటిది దాంతో పాటు టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సెట్లో మేజర్ హైలైట్ ఇదే. నాకు బాగా నచ్చింది బుజ్జి వెహికల్ మొత్తంలో. ఫ్రంట్ డూమ్ కానివ్వండి, ఆ స్పేస్ అంతా అందరూ చూసేదే, కానీ వెనక్కి బాల్ ఒకటే హైలైట్.
ఫ్రంట్ సైడ్ 2 వీల్స్ ఉన్నాయి, కానీ బ్యాక్ సైడ్ ఒక బాల్ పెట్టారు. చాలా డిఫరెంట్గా, యూనిక్గా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకొక 100 ఏళ్ళైనా బుజ్జిని ఎవరు మర్చిపోరు, తెలుగు ఆడియన్సే కాదు, ఇండియన్ ఆడియన్స్ ఎవరు. ఒక మార్వెల్ మూవీస్, డీసీ మూవీస్ని ఎలా అయితే డిజైన్ చేస్తారో దానికి 100 రెట్లు ఏమాత్రం తగ్గకుండానే ఈ బుజ్జి వెహికల్ని కానీ, కల్కి మూవీలో సెట్స్ కానీ, కల్కి మూవీకి యూజ్ చేసిన ప్రాపర్టీ కానీ డిజైన్ చేసి పెట్టాడు మన నాగిమామ. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. క్లైమాక్స్లో బీస్ట్ మోడ్లోకి వెళ్ళే షాట్ అయితే అసలు మర్చిపోలేకపోతున్నాను నేను ఇంకా. సో మీరు ఎలా థ్రిల్ ఫీల్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కల్కి మూవీ మర్చెంటైజ్ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్లో. సో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, ట్రై చేయండి. కిడ్స్కి టాయ్స్, బుజ్జి టాయ్ కానీ, రోబో బుజ్జి, అదే ఏఐ బుజ్జి కానివ్వండి, తర్వాత ఈ బిగ్ బుజ్జి కానివ్వండి, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మర్చెంటైజ్లో చాలా పెట్టారు వాళ్ళు, టీషర్ట్స్, కవర్ స్టిక్కర్స్, ఇలా చాలా ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. ఇది మన బుజ్జి కల్కి సైకిల్. ఇది మన కర్ణాస్ రథం. సినిమాలో ఇది క్రియేట్ చేసిన వైబు బ్లాస్ట్ మామూలు కాదు, అసలు వేరే లెవెల్, మామూలు అడ్వెంచర్ కాదు అసలు. ఇట్రండి. సో ఇది కూడా ఒక మేజర్ బ్లాస్ట్ అయితే క్రియేట్ చేసింది. సో ఈ వెహికల్ని ఎవరు యూజ్ చేశారో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది క్రేన్ వెహికల్, ఇది క్రేన్ది. అండ్ మన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ కొత్త క్రష్ వచ్చింది ఇండియాకి, కైరా. సో కైరా వెహికల్ ఎక్కడ ఉందో చూపిస్తున్నాం. సో ఇది కైరా, మనకి బాగా నచ్చిన కైరా బైక్ ఇది. సో ఈ బైక్తో తను చేసిన అడ్వెంచర్స్కి సినిమాలో చాలా మంచి అప్లోజ్ అయితే, కైరా యూజ్ చేసిన వెహికల్ చాలా మంచి అప్లోజ్ అయితే వచ్చింది ఈ పిల్లకి, కైరాకి. సో ఈ వెహికల్తో చేసిన స్టంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు సినిమాలో. నేను కూడా కైరాని చూడటానికి 3 times వెళ్ళాను మూవీకి. అంటే చాలా ఉన్నాయి ఎలిమెంట్స్, కైరా స్పెషల్ అనమాట. సో చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వెహికల్కి వెళ్తాం. మనం ప్రాజెక్ట్లో చూపించారు. సో ఇది ఏ సీన్లో వచ్చిందో మీరు గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు నన్ను, నీకు తెలియదు కాబట్టి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు కదా అని. ఎస్, అది నిజమే, నాకు గుర్తులేదు నిజంగానే. ప్రతి ప్రాపర్టీని యూనిక్గా మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేనట్టు డిజైన్ చేసి పెట్టారు. అదే ఈ సినిమాలో ఉండే యూనిక్నెస్. అండ్ ఎక్కువ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి కూడా, సెకండ్ టైం రిపీటెడ్ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి కూడా ఇదే రీజన్. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, మీకు గాంధీవం కూడా చూపిస్తాను, నాతో పాటు రండి. ఫ్రమ్ శంబాలా అనే ప్లేస్లో మోనో యూజ్ చేసిన బైక్. సో ఈ బైక్కి కూడా సపరేట్ బేస్ ఉంది. మీరు క్లైమాక్స్లో ఈ బైక్ చేసే విధ్వంసాన్ని చూడొచ్చు. అండ్ చాలా ఉన్నాయి, అంటే ప్రతి ప్రాపర్టీని స్టోరీకి ఇంటర్లింక్ చేశారు. ఇదిగో మోనో, షీ ఈజ్ మోనో. ఈ మెట్లు ఎక్కడో చెప్పుకోండి. ఇది కూడా క్లైమాక్స్ ఫైట్లోనే ప్రభాస్ కర్ణుడిగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరుగుద్ది. సో
ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో సినిమాని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళింది. అది మాత్రం చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్ అనమాట. మీ అందరికీ తెలిసిందే. చూడలేని వాళ్ళు చూడండి, డెఫినెట్గా ఎక్సైట్ అవుతారు. ఇది శంబాలా సోల్జర్స్ వాడిన వెహికల్. సో అండ్ వీళ్ళందరూ కాంప్లెక్స్ బ్యాచ్ ఇల్లు, మన యష్కిన్ సుప్రీం యష్కిన్ బ్యాచ్. సో వాళ్ళ వెపన్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆర్మర్ అదే. ఈ వెహికల్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఐ హోప్ మీరు సినిమా చూసే ఉంటారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా. ఇదంతా కాంప్లెక్స్ సెటప్ ఇవన్నీ. సో కాంప్లెక్స్లో యూజ్ చేసింది. ఎస్, కాంప్లెక్స్ సెటప్ అంటే శంబాలా, కాంప్లెక్స్, కాశీ ఈ 3 ప్లేసుల్ని వేరియస్గా అంటే మనం వెహికల్స్ బట్టి చెప్పేవచ్చు, అవి యూజ్ చేసిన వెహికల్స్ని బట్టి. సో ఇది బౌంటీ వెహికల్. సో మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కాశీలో మ్యాక్సిమం ఈ వెహికల్ని యూజ్ చేశారు. సో ఈ వెహికల్ చేసిన విధ్వంసం మీరు చూసే ఉంటారు. ఏం చేసిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ రిక్షా వెహికల్. మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ప్రీల్యూడ్, కల్కి ప్రీల్యూడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా ఫుడ్ ఐటమ్. కాశీలో వాళ్ళు మ్యాక్సిమం ఈ ఫుడ్ని తినడం మీరు చూసే ఉంటారు. వెరైటీగా ఉన్నాయి. ఫస్ట్గా భయంకరంగా ఉంది ఫుడ్. తొండలు, బల్లులు, జెర్రులు, మన నాన్ వెజ్ నన్నులా చూపించినట్టు రకరకాలుగా ఉంది మాస్టర్ ఇక్కడ ఫుడ్ ఐటమ్. మూవీలో యూజ్ చేసిన మ్యాక్సిమం వెపన్స్, తర్వాత గాంధీవం ఏదైతే ఉందో అది ఇప్పుడు చూపిస్తారండి నాతో. అండ్ ఇది గాంధీవం. ఇది క్రియేట్ చేసిన గూస్ బంప్స్ ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు థియేటర్లో. పట్టుకుంటే భస్మం, కానీ ఇప్పుడు మనం పట్టుకుంటున్నాం అంటే మనం కూడా ఒక ఇమ్మోర్టల్ అనమాట. సో దిస్ ఈజ్ అర్జున గాంధీవం. ఇరిగితే నాకు వేస్తారు దెబ్బ. సిరం వాయిలెట్, యష్కిన్ యూజ్ చేసిన సిరం వాయిలెట్. లాస్ట్లో కమల్ హాసన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఒక్క డ్రాప్తో వచ్చేది మనం దీంతోనే చూస్తాం. సో అసలు యూనిక్ ప్రాపర్టీస్ అబ్బాయి అన్నీ. ప్రభాస్ గారి మల్టిపుల్ ప్రభాస్లు వస్తారు కదా సినిమాలో. సో ఈ హోలోగ్రామ్ యూజ్ చేసే ఇది చేశారు. సో చూడండి, ఈ బాల్స్ ఎలా వదిలితే ప్రభాస్ గారు మల్టిపుల్ ప్రభాస్ గారులా కనిపిస్తారు, భైరవ క్యారెక్టర్. అండ్ లాస్ట్లో కూడా మన ప్రభాస్ గారు అశ్వత్థామలా మారి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన్నే కన్ఫ్యూజ్ చేసి కొడతా ఉంటారు కదా. సో ఇవి యూజ్ చేసే హోలోగ్రామ్. ఇది శంబాలా చక్ర. ఇది మన శంబాలాలో యూజ్ చేసిన స్కానర్. ఇది కూడా అంతే. ఇది సిరం తీస్తారా? ఎస్.
ఇది మన ఫెర్టైల్ ఉమెన్స్కి ఇది ఇక్కడ పెట్టి సిరం తీస్తారు కదా, సో అది. ఇదేంటి బాస్? అదే స్కాన్, వాళ్ళు కాంప్లెక్స్కి వెళ్తారు కదా, గాల్లో వస్తుంది, కెమెరా లాగా వాచ్ చేస్తారు. రైట్, లైక్ డ్రోన్ అంతే కదా. సో ఇది మన అమితాబ్ బచ్చన్ హ్యాండ్ లాక్ అన్నమాట. మన ప్రభాస్ గారు యూజ్ చేసి లాక్ చేస్తారు కదా. సో ఇది కైరా బాంబ్. ఇది అశ్వత్థామ జమ్. సో ఇక్కడ ఉంటుంది కదా నుదుటి మీద. సో ఆయనకి ఫస్ట్ స్టార్టింగ్లో కృష్ణుడు పీకేస్తాడు. సో తర్వాతలా ఒక రాయాత్రు ఈ స్టోన్ తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ పవర్స్ అన్నీ వస్తాయి. సో ఈ స్టోన్ కూడా సపరేట్ స్టోరీ ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు, అందులో నేను ఒకడిని. అండ్ ఈ బుక్స్ అన్నీ ఎక్కడవండి? బానీ క్యారెక్టర్ ఉంది కదా, బానీ మ్యూజియం. ఓహో, అదే మీరు గాంధీవం తీసుకున్న తర్వాత అది ఎక్కడైతే స్టోర్ చేస్తారో బానీ మ్యూజియం ప్రాపర్టీస్ ఇవన్నీ. ఈ పుస్తకాలు ఇవన్నీ చూస్తే నిజంగా అక్కడే క్రియేట్ చేసినట్టు ఉన్నాయి బ్రో. గణిత శాస్త్రం. ఇదేంటి బ్రో, పెద్ద బాల శిక్ష? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఇదే ఉర్దూ బుక్లు, అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఆ రోజుల్లో ఇలా చదివేవారు. సో బ్రో ఇదేంటి? సో సినిమాలో ఉంది, ఇదేంటో మీరు గెస్ట్ చేసి చెప్పండి. సో ఇది మన భైరవ పుట్టినప్పుడు ఎందులోనే వదిలేస్తారు. సో అంటే మన కర్ణుడితో ఏదైతే సిమిలారిటీస్ కంపేర్ చేస్తారో, సో ఆయన కూడా అలానే ఒక తట్టెలో పెట్టి నదిలో వదిలేశారు. సో భైరవాన్ని కూడా అలానే. ఇదేంటి బ్రో ఇది? చిన్నప్పుడు సో ఇది బోస్టర్, చిన్నప్పుడు తన గాల్లోకి ఎగరేసేది. రైడర్స్ గన్ ఫ్రమ్ కాంప్లెక్స్. సో వాళ్ళ వెపన్స్, వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఇవి. ఇది లాస్ట్ క్లైమాక్స్లో మన అమితాబ్ బచ్చన్ గారికి లాక్ చేసేది కదా బ్రో. ఇది బోస్టర్, ఇది క్రేన్ కదా, క్రేన్ హ్యాండ్ ఇది. సో క్రేన్ వెహికల్ కూడా అక్కడ ఉంది, చూపించా ఇందాకలా. జిగ్ 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 అని అంటారు కదా. అండ్ ఇది మీకు తెలిసిందే, చిలక జ్యోతిష్యం చెప్తారు కదా, ఇంటర్వెల్ బ్లాక్లో మీకు కర్ణుడు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది చూపించే ముందు చిలక జ్యోతిష్యం చెప్తారు కదా, ఆ చిలక మోడర్న్ చిలక. ప్రభాస్ పెట్టుకున్నాడు కదా. ఇది విఆర్ గ్లాస్. ఇది అశ్వత్థామ స్టార్ట్ నుంచి యూజ్ చేసిన స్టిక్, కురుక్షేత్రం నుంచి కల్కి క్లైమాక్స్ వరకు యూజ్ చేసిన స్టిక్ ఇది. సో ఇది కర్ణుడు హ్యాండ్ పడంగానే దీనికి పవర్ వస్తుందని చెప్తారు కదా, ఆ స్టిక్కే. అండ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన స్టిక్ ఇది. ప్రభాస్ దీంతో లాస్ట్లో కాంప్లెక్స్ నుంచి వచ్చే వారియర్స్ని, సోల్జర్స్ని దీంతోనే ఫినిష్ చేస్తాడు. అండ్ ఈ స్టిక్కి ఒక సపరేట్ బేస్ ఉంది. మనం ప్రీవియస్ ఫిలిమ్స్లో, కల్కి యూనివర్స్ ప్రీవియస్ ఫిలిమ్స్లో కూడా దీన్ని చూడొచ్చు మేబీ. సో ఇది ఎవరు వీళ్ళో చెప్పండి. అది అర్జునుడిది, ఇది కర్ణుడిది. ఇది శంబాలలో యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేస్తారో చెప్పండి. కల్కి మూవీతో పాటు ఆ ప్రాపర్టీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు ఏ మూవీలో చూడలేదు ఎలాంటి ప్రాపర్టీస్ని.
సిరంబో ఆయిల్, కానీ నాకు బాగా నచ్చింది అర్జున గాంధీవం. సో దిస్ విల్ బి ద బరువుగానే ఉంది కానీ వేరే లెవెల్. ఈ భూమి మీద మొదటి నగరం కాశీ. సో కల్కి 2898 ADలో మొత్తం 3 వరల్డ్స్ ఉంటాయి కదా, అందులో కాశీ, కాంప్లెక్స్ అండ్ శంబాలా 2 మీకు చూపించేసా. ఇది కాశీ. సో ఈ సెట్ ఎలా ఉండబోతుంది అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి షార్ట్స్ షూట్ చేశారు అని మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. కానీ ఫైనెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం వారణాసి కాశీ కాదు, కల్కిలో ఉండే కాశీ సెట్కి వచ్చాం. సో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను, నాతో పాటు రండి. ఇదంతా వుడ్డే, పెద్ద మోసం ఇది, నాగిమామ మోసం అంటారు దీన్ని. సో ఆర్ట్ వర్క్ మాత్రం అనదర్ లెవెల్. మూవీకి ప్రాణం పోసింది, ప్రాపర్టీస్ అండ్ సెట్స్. సో ఇక్కడ ఇంటర్వెల్ షాట్లో ఆ వీల్ పడిపోయి కింద పడినప్పుడు మన ప్రభాస్ అది పట్టుకుంటాడు కదా, లైక్ కర్ణ లాగా. ఆ షాట్ని రిసెంబుల్ చేసే సీన్ ఇక్కడే షాట్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ వీల్ ఏదైతే ఉందో అది ఇదే. సినిమాని అనదర్ లెవెల్కి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచిన సీన్లో వచ్చే వీల్ ఇదే. సో ఆ పై నుంచి అక్కడ నుంచి అది చూపించండి ఆడియన్స్కి. అక్కడ నుంచి ఇక్కడ పడిపోతే ప్రభాస్ మధ్యలో పట్టుకుంటాడు. సో ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి ఇది కింద ఉంది, ఉంటే ఇంకోలా ఉంటుండే. కానీ సెట్, కాశీ సెట్ వేరే లెవెల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రస్టిక్ ఉంటుందని. చాలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. కాశీ సెట్లో ఇది ఏ లొకేషన్లో ఎక్కడ షూట్ చేసి సీన్స్ క్రియేట్ చేశారో మీ విఘ్నతకే వదిలేస్తున్నా, నాకైతే తెలియటం లేదు, గుర్తు కూడా లేవు. సో అంటే ఇంత చిన్న సెట్లో అంత పెద్ద షూట్ ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నిజంగా.
మా వాడు అన్నాడు కెమెరా, మాకు తెలియదు మరి. సో ప్రభాస్ ఎందుకు అంత క్రైటీరియాలో ఉంటాడు ఇప్పుడు అర్థమైంది. డబ్బుల కోసం, యూనిట్స్ కోసం చాలా కష్టపడతాడు సినిమాలో పాపం, భైరవ క్యారెక్టర్. సో సిటీని చూస్తే నాకు అర్థమైంది. సినిమా స్టార్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ట్రక్లోనే వస్తారు, రాయా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా కిడ్స్ కొంతమంది. సో ఈ ట్రక్కే అది. సో ఈ సెట్ మొత్తం శంకర్పల్లిలో ఉంది. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సినిమాలో చూసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, మోసపోకండి. కానీ వెహికల్ కూడా చూడటానికి వెరైటీగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి మూవీలో కాశీ సెట్ ఎలా ఉందో. సో ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to Filmy Hunt. Stay tuned and signing off, Dev Tampala.